సో ఇది ఇక్కత్ అండి శారీ. యాక్చువల్ గా మనం కంచిపట్లు వీవింగ్ చేయించాము, కానీ ద ఫస్ట్ టైం మనం ఇక్కత్లో ట్రై చేసాం. చాలా బాగుంది. అండ్ రైటింగ్ ఇట్స్ లైక్ సో బ్రైడ్ గ్రూమ్ కి కావాలంటే మనం వాళ్ళ నేమ్స్ వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కత్లో వీ కెన్ ట్రై ఇట్. ఓహోహో. కంచిపట్టులో చేశారు, చాలా మంది కట్టుకుంటున్నారు ఇప్పుడు అందరూ. ఇది ఇక్కత్లో వచ్చింది, సౌభాగ్యవతే భవః. దట్స్ సో నైస్, సో గుడ్, చాలా బాగా వచ్చింది. నాకు అసలు చాలా అర్జెంట్ గా డ్రేప్ చేసుకోవాలనిపించింది చూడగానే. అది చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదించినట్టే. అంతే కదండి. అబ్సల్యూట్లీ ట్రూ. సో అయితే మీ ప్రొఫెషన్ కాకుండా మళ్ళీ మీ మనసుకు నచ్చిన పని అనుకోవచ్చు. అవునండి, అవును కదండి. కానీ ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళ నేను విన్నవి ఏంటంటే ప్రైసెస్ ఆర్ వెరీ లో అండి. ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ లో పెట్టారని అంటే ఏమిటి కారణం ఏంటంటారు? సో ద బెస్ట్ క్వాలిటీ ఫస్ట్ ఇవ్వాలి మనం కస్టమర్స్ కి. సో అందరు స్టోర్స్ లో ఆబ్వియస్ గా అందరూ ప్రాఫిట్స్ పెట్టుకుంటారు. మనం ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ లో కస్టమర్స్ కి ఇవ్వాలి. అదే కదండి బేసిక్ గా. నేను డెంటిస్ట్, నా ప్యాషన్, నా క్లాతింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో అందరూ నచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు సో వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే బెస్ట్ ప్రైస్ మనం ఇవ్వాలి. అందుకని మనం డైరెక్ట్ వీవర్స్ ప్రైస్ కి మనం కస్టమర్స్ కి ఇస్తున్నాం. అందుకే అంత లైక్ చేస్తున్నారు వారాహిని. కానీ మీ ప్రొఫెషన్ అంటూ మీకుంది, మేడం కంటూ ప్రొఫెషన్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సపరేట్ గా ఇంకొక బిజినెస్ యాడ్ అయింది. మీ ఇద్దరి మధ్య ఒక అభిప్రాయ భేదం వస్తే ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? తనే చేసేస్తారు, ఆయన కన్విన్స్ చేసేస్తారు, మళ్ళీ మీరే కాంప్రమైజ్ అయ్యేలాగా కదా. సో నేను ఇప్పుడు ఇంత అగ్రెసివ్ గా ఎక్స్పాన్షన్ లో ఉన్నా, ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుందన్న బ్రాండ్ తన బ్యాక్ సైడ్ పిల్లర్ అండ్ సపోర్ట్ మొత్తం కూడా స్పందననే. ఎందుకంటే నాకు అసలు శారీ జీరో నాలెడ్జ్ అండి. టు బీ హానెస్ట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ టు శారీ. సో నేను ఓన్లీ అడ్మినిస్ట్రేషన్, SOPs ఎలా రన్ చేయాలి ఇవి చేయగలను తప్ప. అండ్ అందరికీ తెలిసిన విధంగా ఐఎమ్ వెరీ కీన్ ఇన్ టు మార్కెటింగ్. నా ప్యాషన్ ఏంటంటే ఏదన్నా ఒక దాన్ని తీసుకుంటే హౌ టు టేక్ ఇన్ టు ద మార్కెట్. సో దాన్ని 360 degrees దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలనేదే నా మొదటి ప్రయత్నం ఉంటుంది. మనం ఇంత మంచి ప్రోడక్ట్ పెట్టామో, ఇంత బ్యూటిఫుల్గా స్టోర్ డిజైన్ చేసి ఒక సర్వీస్ ఇస్తున్నామో, దాన్ని ఎలాగ కస్టమర్స్కి తెలుస్తుంది? త్రూ మార్కెటింగ్. సో మై 365 days నా మేజర్ మా మైండ్ సెట్ అంతా కూడా మార్కెటింగ్ మీదే నేను స్పెండ్ చేస్తూ ఉంటాను. ప్రొడక్ట్ పర్చేజ్, సర్వీస్ దాని మీద స్పందన కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ అంటే ఈ ఫుడ్ ఏమిటి మళ్ళీ ఇక్కడ కిచెన్ పెట్టడం ఏమిటి? ఎందుకు ఆ థాట్ ఎవరిది యాక్చువల్గా? సో మా మేజర్ స్ట్రెంగ్స్ 4 pillars అండి. వన్ ఈజ్ ప్రైస్. ఫస్ట్ ఎవరు వచ్చినా ఇంత పెద్ద షోరూమ్ చూసి ఈ ప్రైజెస్ అంతా మా మీద ఉన్న ఓవర్ హెడ్స్ పడతాయి అనే ఫీలింగ్లో ఉంటారు. సో మీరు ఎవరినైనా ర్యాండమ్గా యూ కెన్ ఆస్క్. సో వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రైజింగ్ ఎలా ఉంది మీరే చెక్ చేయండి. నేను కింద నుంచి వస్తున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం. కింద మేము షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు జనరల్ పబ్లిక్ మాట్లాడుకునే మాట, అందుకే నేను అడిగా. యాక్చువల్లీ అది షూటింగ్ కోసం అడగడం కాదు, ఇంటర్వ్యూ కోసం అసలు అడగలేదు నేను. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ప్రైస్ ద బెస్ట్ ప్రైస్ అండి. సెకండ్ పిల్లర్ వచ్చేసి క్వాలిటీ. సో ఈ క్వాలిటీలో ఈ ప్రైస్ని రెండు మ్యాచ్ చేయడం సెకండ్ పిల్లర్. నెక్స్ట్ వచ్చేసి రేంజ్. ఇప్పుడు 30,000 square feetలో 50,000 పైన చీరలు, అంటే ఒక 10 showrooms అవైలబుల్ అయ్యే శారీస్ అన్ని అండర్ వన్ రూఫ్. ఓకే, రేంజ్ అండ్ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేసి సర్వీస్. ప్రైస్, క్వాలిటీ, రేంజ్ ఎవరి ప్రొడక్ట్ వాళ్ళకి గొప్ప, ఏ బ్రాండ్కైనా. ఫోర్త్ పిల్లర్ వచ్చేసి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కూడా కారణం సర్వీస్. అతిథి దేవో భవ. సో ప్రతి కస్టమర్కి కూడా మనం అన్ని రకాల, మీరు చూస్తుంటే మీకు ఇంతకుముందు మాక్టైల్స్ వెళ్తున్నాయి, స్నాక్స్, టీలు, కాఫీలు. సో ఒక జ్యువెలరీ షాప్, అంటే నా బ్యాక్గ్రౌండ్ జ్యువెలరీ నుంచి వచ్చాం కాబట్టి, సో ఆ షోరూంలో ఎలా అయితే కస్టమర్ని ట్రీట్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా మాకు ఆ అతిథి దేవోభవ కాన్సెప్ట్ నప్పిందనమాట. సో ప్రతి కస్టమర్కి ఫుడ్ అనేది, సర్వీస్ అనేది మ్యాండేటరీగా ప్రొవైడ్ చేస్తాం. లంచ్కి నంబర్ అండి, ఎవ్రీ డే ఈచ్ షోరూమ్ 50+ కస్టమర్స్ బిట్వీన్ 1 to 3 లంచ్ జరుగుతూనే ఉంటుంది. దట్స్ సో నైస్. సో కిచెన్ చూద్దాం మరి, వెళ్ళి మిమ్మల్ని అందరినీ కిచెన్ తీసుకెళ్ళాలి, షోరూమ్ చూపించాలి మాకు. అలాగే మేము ఎవరైతే మొత్తం షోరూమ్ అంతా కూడా చాలా మంచి ఆర్ట్ వేశారండి. మొత్తం ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి. హ్యాండ్ ఆర్టిస్ట్ అండి. రియల్లీ నైస్. 20 to 25 days పట్టింది మొత్తం షోరూమ్ మొత్తం, డే అండ్ నైట్. సింగిల్ ఆర్టిస్ట్ మొత్తం అంతా కూడా అట్లా పేపర్ పెట్టుకుని దగ్గరుండి చాలా బాగా చేశారు. కానీ ఎంట్రన్స్ లోనే చాలా చక్కటి వుడెన్ వెంకటేశ్వర స్వామిని పెట్టడం, ఇదే వరది మీద మా ప్రతి షోరూంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మేము షోరూమ్ ఓపెన్ అయ్యే ప్రతి షోరూమ్కి ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు బాలాజీ వెంకటేశ్వర స్వామి. తర్వాత ఏ ప్లేస్లో అయితే పెడుతున్నామో అక్కడ గ్రామ దేవత అండ్ ఇక్కడ దుర్గమ్మ తల్లి. సో అందరి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, మేజర్ శారీ ఈజ్ నాట్ అబౌట్ ట్రేడింగ్ అండ్ ఎనీథింగ్ అండి, ఇట్స్ అబౌట్
ఎమోషన్. Correct. మీకు తెలుసు కదా, Absolutely. నార్మల్ గానే ఒక శారీ అంటే చాలా చాలా typical ఇప్పుడు గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసిన వెంటనే దీని క్వాలిటీ నాకు కనిపిస్తుంది. అర్థమైపోతుంది. అవును. ఎంత మనసు పడిపోతుంది అంటే ఇది ఏమైనా సరే కొనేయాలి, అది మిస్ అయితే మళ్ళీ దొరకదన్న ఫీలింగ్ ఉంటుంది. అవునండి. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే ఆయన మీకు సపోర్ట్ చేయడం. చీరలు షాపింగ్ కన్నా జెంట్స్ రారు, మీరు కానివ్వండి అమ్మా మేము భోజనాలు కానిస్తాం అంటారు. సో భోజనాలు కూడా మీరు ఇక్కడే పెట్టేశారు కాబట్టి ఆ టెన్షనే లేదు జెంట్స్ కి. సో ఈ షోరూమ్ కి నేను ఏం చేశానంటే, జెంట్స్ వచ్చిన వాళ్ళు ఖాళీగా అంటే అక్కడ లేడీస్ పక్కనే ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి, వీళ్ళు తొందరగా కానియరు కదా. సో వాళ్ళకి లంగ్ స్పేస్ ఇవ్వడానికి షోరూంలో కూడా మోస్ట్ ఆఫ్ ద లాంజెస్ పెట్టాము, స్పేసెస్. అంటే వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు ఏ పని చేసేసుకొని వచ్చినా వాళ్ళ ఫోన్లు వాళ్ళ వర్క్లు వాళ్ళు చేసుకున్నా ప్రశాంతంగా వాళ్ళు శారీ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో లంగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాం చాలా లగ్జరియస్గా. వారాహిలో కొన్నామని ప్రౌడ్ ఫీలింగ్ అండి. మీరు నమ్మండి, సీసీ కెమెరాలో చూస్తే ప్రతి ఒక్కరు షోరూమ్ ముందులో బ్యాగ్లో పెట్టి ఫోటో తీసుకొని ట్యాగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1200 ట్యాగ్స్ అయినాయండి నిన్న, ట్యాగ్స్ అండి అంటే ఇన్స్టాగ్రామ్కి. సో అంతమంది శారీ కొనుక్కొని వారాహి ముందులో కొనుక్కున్నామని ప్రౌడ్ ఫీలింగ్తో చెప్తున్నారు. సో ఆ ఒక్క ఫీలింగే మనకి ఈరోజు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ట్రూ. కానీ మీకు ఎస్పెషలీ ఈ రెండు, ఒకటి జాబ్, ఐ మీన్ మీ ప్రొఫెషన్, మీ మనసుకు నచ్చిన పనిలో ఆయనతో అసలు పాపం టైం కుదురుతుందా అండి? కనీసం వంట వండి పెట్టడానికి, పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం కుదురుతుందా? 100% అంటే విల్ మేనేజ్. యాక్చువల్లీ 9 hours వర్క్ ఉంటుందండి. సో మీకు రెస్ట్ ఆఫ్ ద టైం, సో మా అవసరం అయితే మా పిల్లలే మా షోరూమ్కి వస్తారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో ఎంటర్ప్రినర్షిప్లో ఒక బ్యూటీ ఏంటంటే ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. సో వీ హ్యావ్ టు మన దానికోసం మనం ఎక్కడ దానికైనా వెళ్తాం, అండ్ మన ఫ్యామిలీ కోసం కూడా మనం ఏదైనా చేసుకునే దానికో వస్తున్నాం. కానీ అండి ఇంత పెద్ద స్థాయిలో బిజినెస్ ని అటు ఇటు అంతా చూస్తూ ఉన్నారు, నిజంగా మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అది కుదురుతుందా? యా ఆఫ్ కోర్స్ అండి. నో వీఆర్ మేనేజింగ్. అంటే అంత మంచి టీం దొరకడం కూడా మాకు అదృష్టం అండి. సో విజయవాడకు వచ్చేసరికల్లా చాలా ఇప్పటిదాకా 5th షోరూమ్ అండి, మా లక్కీ నెంబర్ కూడా 5th అనమాట. సో 5.0 అనేది ఎంత స్ట్రాంగ్గా రిజిస్టర్ చేసామంటే 4 షోరూమ్స్కి ఎంత ఎఫర్ట్ అయితే పెట్టామో విజయవాడకి అంత ఎఫర్ట్ పెట్టాం. అందుకే వెయిట్ చేసి, అంటే ఇక్కడ ఈ బందర్ రోడ్లో అండి పార్కింగ్ ఇష్యూస్ చాలా ప్రాబ్లం. అంటే ఒక వెహికల్లో దిగే లోపు కూడా వెనకాల నుంచి వేరే వాళ్ళు ఆగరు. సో అందుకని మనం ఎంజీ రోడ్లో ఫస్ట్ బిట్, అంటే మెయిన్ రోడ్డుకి ఫస్ట్ బిట్ తీసుకుంటే 200 కార్ పార్కింగ్స్ అవైలబుల్ ఉన్న సింగిల్ బిల్డింగ్ అండి. ఓ మై గాడ్. అండ్ ఒక 100 మంది ఎట్ ఏ టైం కస్టమర్స్ లంచ్ చేయొచ్చు. అలాగే ఒక 500 నుంచి 1000 కస్టమర్స్ ఎట్ ఏ టైం షాపింగ్ చేయొచ్చు. సో ఇంత పెద్ద యాంబియన్స్లో నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ శారీ షోరూమ్ అండి. ఓన్లీ ఎక్స్క్లూజివ్, అంటే మనకి షాపింగ్ మాల్స్ ఉంటాయి, బిగ్గెస్ట్ మాల్స్ ఉంటాయి, ఎక్స్క్లూజివ్ శారీ. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. ఐ కాల్ ఇట్ యాజ్ మల్టీ స్పెషాలిటీ. మీకు నన్ను ఆఫ్ కోర్స్ చాలా మంది అడిగారండి, మణిదీప్ గారు వారాహి అంటే పెద్దది కదా, వై డూ యూ వాంట్ టు పుట్ 500 నుంచి అన్నారు. ఐ సెడ్ వన్ థింగ్, నీకు చిన్న కట్ అయినా హాస్పిటల్కి వెళ్తావు, అవును, ఓన్లీ సర్జరీ అయినా వెళ్తావు. అంటే అబౌట్ టు షేవ్ మల్టీ స్పెషల్. ఎందుకు కంపారిజన్ చేస్తున్నానంటే అండి, ప్రతిరోజు పట్టు చీర కట్టుకునే అవకాశం ఉండదు, పెళ్ళిళ్ళకే కడతాం. సో అకేషన్సే ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళకి మనం ఎలా అందుబాటులో ఉండాలి. సో ఎవ్రీబడి వాంట్స్ టు కమ్ ఎక్స్పీరియన్స్. నా ప్రతి కొటేషన్లో కూడా వాట్ వి కాల్, ఇంతకుముందు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ అయిన సరికొత్త అతిపెద్ద పట్టు ప్రపంచానికి స్వాగతం. దిస్ ఈజ్ అవర్ వారాహి సిల్క్స్. సో దట్స్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్. అంటే ప్రతి మాట కూడా మేము ఒకటే చెప్తాం, మీరు కొనొద్దు, సీదా మీరు నమ్మరండి, షోరూంలో ఏ కార్నర్లో మీరు నించున్న ఫోటో తీసుకోవాలనిపిస్తుంది. నిజం. దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వి హావ్ ప్రొవైడెడ్. బ్యూటిఫుల్ ప్లేస్ అండి. యు కెనాట్ బిలీవ్ ఇట్. మీరు డైరెక్ట్ గా వచ్చి చూస్తే తప్ప అంత విశాలంగా ఎక్కడ చూసినా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. టు బి ఫ్రాంక్, అంత మంచి అంబియన్స్ మీరు క్రియేట్ చేయగలిగారు. మామూలుగా అయితే మీకు గందరగోళంగా గుంపులుగా, మనం కూడా చాలా డీసెంట్ ఆఫర్స్ అండి. మన ఆఫర్స్ కూడా ఎలా పెడతామంటే, ఎక్కువ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనో, సో ఏదో తక్కువ స్టాక్ తీసుకొచ్చి వీవింగ్ మిస్టేక్స్ వెళ్ళనో, క్రౌడ్ ని గ్యాదర్ చేయడానికి ఓపెనింగ్ రోజు రకరకాల ఆఫర్స్ పెడతారు. నేను ఒకటే అండి, నా జీవితంలో ఇంతవరకు నేను డిస్కౌంట్ సేల్ అని పెట్టలేదు వారాహిలో. నమ్మండి, సేల్ కోసం కస్టమర్స్ కోసం డిస్కౌంట్ అనే మాట పెట్టలేదండి. నేను కస్టమర్స్కి ఎప్పుడు రీజనబుల్ ప్రైజింగ్ ఇస్తాను. 365 days ఫ్రెష్ స్టాక్ మెయింటైన్ చేస్తాను. దానికి తోడుగా నేను ఎప్పుడు నా ఆఫర్ ఇస్తానండి. అలా అని చెప్పి నేను రూడ్ ఇంకోటి అనుకుంటారు. నేను ఏం చేశానంటే, శారీని విలువ పెంచడానికి దాన్ని బంగారంతో ఆఫర్గా ఇస్తున్నాను. అంటే ప్రతి శారీకి, అంటే నేను గ్రాము 7,000 రూపాయలు ఉన్నప్పటి నుంచి నా ఆఫర్ ఇదేనండి. ఈరోజు 13,000 రూపాయలు గ్రామ్ అయినా సరే అదే ఆఫర్. శారీకి గోల్డ్ కాయిన్ గిఫ్ట్. ఈ శారీ విజయవాడ, నేను పుట్టిన ప్రాంతం, అంటే నేను గుంటూరులో పుట్టాము. సో మాకు చాలా, అంటే మేము అప్పట్లో మా ఇల్లు ఏ పెళ్ళైనా అండి, మార్నింగ్ ఫ్యామిలీ అందరితో కారులో
ఒక పెళ్లి షాపింగ్కి వచ్చామంటే పొద్దున్నే 5 o'clockకి ఊరు నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి ఒక దగ్గర కారు పార్క్ చేసుకొని, అంటే గవర్నమెంట్ పార్కింగ్స్ ఉంటాయి అవును కదా, అక్కడ పర్చేస్ నడుచుకుంటూ పార్క్ చేసుకుంటూ నడుచుకుంటూ కాంప్లెక్స్లోకి వెళ్ళి అన్ని షాపులు తిరిగి మధ్యాహ్నం భోజనానికి ఎక్కడికో వెళ్ళి సాయంత్రం ఎక్కడంతా తిరిగి పిల్లలంతా ఒక చాట పెడితే కూర్చోడానికి ఉండదండి, కరెక్ట్ బయట నించోవాలి పిల్లలు. సో అవన్నీ చూశాను నేను. ఇది మా ప్రాంతం, ఇది నేను దగ్గరగా పెరిగిన ప్రాంతం. విజయవాడకి 5 జిల్లాల కనెక్టివిటీ ఉందండి. ఇది నేను చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని, నాకు బోలెడు షోరూమ్స్ మెయిన్ రోడ్డు మీద 5,000 10,000 దొరికినాయండి స్క్వేర్ ఫీట్స్. ఫ్యామిలీ రావాలి అంటే వాళ్ళకి రాజ్యభోగం, ఒక స్టార్ హోటల్లో ఎలా అయితే వెల్కమ్ ఇస్తారో అలాగా వాళ్ళకి ఒక రాజ్యభోగం. సంక్రాంతికి కొత్త పెళ్లి కొడుకు అత్తారింటికి వెళ్తే ఎలా చూస్తారో అలా చూసుకోవాలనే కాన్సెప్ట్తో పెట్టిందే వారాహి అండి. అందుకే నేను సర్వీస్, నువ్వు చీర అమ్ముతావా అమ్మవా నాకు వద్దండి, మీరు వచ్చిన వాళ్ళకి సర్వీస్ ఇచ్చారా వాళ్ళే 10 మందికి చెప్తారు. నేనేమి పుణ్యానికి చేయట్లేదు మేడం, నేను ప్రాఫిట్స్ చేస్తున్నాను కాబట్టి రీజనబుల్ ప్రాఫిట్స్ అండ్ స్కేలింగ్ మీద, అంటే ఇన్ని షోరూమ్స్ మీద అతి తక్కువతో నేను తెచ్చుకుంటున్నాను పోరాడి వాళ్ళకి, మా వీవర్స్ దగ్గర, అది వాళ్ళకి పాస్ ఆన్ చేస్తున్నాను. సో ఈ గుడ్ విల్లే మనకు వారాహి ఒక బ్రాండ్ ఈరోజు అలా నిలిచిందండి.